హలో ఎవ్రీవన్. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో టీజీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంది గదా! దాని ప్రకారమే ఎగ్జామ్స్ అవుతున్నాయని అనౌన్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు నవంబర్‌లో, డిసెంబర్‌లో గ్రూప్ 3 అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా దగ్గర తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ హిస్టరీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నోట్స్ ఉందనమాట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను తెలంగాణ మూవ్‌మెంట్ అప్‌లోడ్ చేశాను. ప్రీవియస్‌గా అయితే పార్ట్ 3 అంటే 1991 నుంచి 1991 నుంచి స్టార్ట్ చేస్తే 2014 వరకు ఇయర్ వైస్‌గా నేను నోట్స్ మీకు ప్రొవైడ్ చేశాను కదా! ఇప్పుడు అలాగే 1948 అంటే ఫస్ట్ 2 పార్ట్స్ అనమాట. 1948 నుంచి 2 పార్ట్స్ అనమాట. ఎక్కడి వరకు అంటే 1991 వరకు. సో, నోట్స్ ప్రొవైడ్ చేశాను. సో, ఫస్ట్ ఏంటిదంటే ఇక్కడ ఫస్ట్ ఈజీ వేలో అనమాట. ఫ్లో చార్ట్, టేబుల్స్‌లో ఈజీ వేలో నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు నోట్స్ కావాలి అనుకుంటే ప్లే స్టోర్‌లో హ్యాట్రిక్ అర్త్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. సో, అక్టోబర్ 12th వరకు ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను తెలంగాణ జిల్లాలో హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అని క్లాస్ వినే ఉంటారు. సో, నేను ఫ్లో చార్ట్ అనమాట ఫస్ట్. అంటే ఇప్పుడు హైదరాబాద్ రాజ్యం ఉన్నప్పుడు జిల్లాలు ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఎన్ని జిల్లాలున్నాయి? ఎప్పుడైతే హైదరాబాద్ రాజ్యం అనేది భారతదేశంలో విలీనమైందో అప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? అవి మరఠ్వాడ ప్రాంతాలు, కన్నడ ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతాలు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి సో, ఎన్ని జిల్లాలున్నాయి? ఆ తర్వాత ఏ ఏ జిల్లాలు ఏర్పడ్డాయని చెప్పేసి నేను క్లియర్‌గా డేట్ వైస్ అలాగే ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆ టైంలో అని చెప్పేసి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని చెప్పేసి 2014 అలాగే 2016, 2019 డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయ్యాయి గదా! సో, అవన్నీ క్లియర్‌గా ఒక ఫ్లో చార్ట్ ద్వారా ఇచ్చాను. ఇది ఫస్ట్ పీడిఎఫ్ అనమాట. ఇక మీకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ముల్కీ మూమెంట్ స్టేజెస్ అనేవి ఉంటుందనమాట. ముల్కీ మూమెంట్ స్టేజెస్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు గదా! 3 స్టేజెస్ ఉంటాయి. అంటే బహుమనీ సుల్తాన్‌లు ఉన్న టైంలో ఎలా ఉంది సిట్యుయేషన్, కుతుబ్ షాహీల కాలంలో ఎలా ఉంది, ఆసఫ్ కాలంలో 3 స్టేజెస్ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి? ముల్కీ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ముల్కీ అనే వర్డ్ ఏ గెజిట్‌లో పొందుపరచడం జరిగింది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను స్టేజెస్ వైస్‌గా ఇచ్చాను. ఇది సెకండ్ పీడిఎఫ్ అనమాట. ఇది ముల్కీ స్టేజెస్. అలాగే ముల్కీ ఉద్యమం ఆ టైంలో నిజాం రాజ్యం పరిపాలించే టైంలో సో, కొన్ని సంస్థలు ఏర్పడ్డాయన్నమాట. సో, ముల్కీకి సపోర్ట్‌గా అంటే ముల్కీ ఈ మూవ్‌మెంట్‌కి సపోర్ట్‌గా కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. సో, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ అని ఉంటుంది గదా! ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సిలబస్‌లో కూడా పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే నిజాం సబ్జెక్ట్ లీగ్ అని చెప్పేసి. దీనినే నిజాం ముల్కీ లీగ్ అని కూడా అంటారు. సో, ఇది సెకండ్ పీడిఎఫ్ అనమాట ఇదంతా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ పోలో. అంటే భారతదేశంలో ఈ హైదరాబాద్ రాజ్యం ఎలా విలీనం జరిగింది? అందరికీ తెలుసు. ఆపరేషన్ పోలో, పోలీస్ చర్య అని కూడా అంటారు కదా! సో, ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే దానికంటే ముందు స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్ జరుగుతుంది. సో, దాంట్లో సైన్ చేసిన వాళ్ళు ఎవరు? ఆ టైంలో ప్రధాని ఎవరు? సో, హైదరాబాద్ ఏజెంట్ జనరల్‌గా ఎవరు నియమించారు? భారత ఏజెంట్ జనరల్‌గా ఎవరిని నియమించారని చెప్పేసి. సో, ఈ ఒప్పందం యొక్క అంశాలు. సో, ఉస్మాన్ అలీ ఖాన్ పైన బాంబు దాడి అనేది జరుగుతుంది. ఆ తర్వాత నూతన మంత్రివర్గం. స్టాండ్ స్టిల్ అగ్రీమెంటు ఎలా వీళ్ళు ఫాలో అవ్వకుండా ఏమేం చేశారు హైదరాబాద్ నిజాం అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ఆపరేషన్ పోలో ప్రతి ఒక్కటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు ఫినిష్ అయింది? దాన్ని ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరు? దీనికి ఉన్న ఇతరుల పేర్లేంటి? ఆ టైంలో ఉన్న సో, ఉంటారు గదా! పర్టిక్యులర్ పర్సన్ రక్షణ మంత్రి, గవర్నర్ జనరల్ ఇట్లా అని చెప్పేసి అవన్నీ క్లియర్‌గా ఇచ్చాను. ఇక్కడ ఏ ఏ ప్రాంతానికి ఎవరెవరు ఎళ్లారు? ఏ ఫోర్సు ఫస్ట్ ఆక్రమించిన ప్రాంతం ఏంటి హైదరాబాద్ రాజ్యంలో? ఇలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది ఆపరేషన్ పోలో. ఇక నెక్స్ట్ వచ్చేసి జేఎన్ చౌదరి అలాగే వెల్లోడి పాలన. వెల్లోడి పౌర పాలన, జేఎన్ చౌదరి మిలిటరీ పాలన. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే జేఎన్ చౌదరి మిలిటరీ పాలన ఇతని నేమ్ ఏంటి? ఎప్పుడు నియమించారు? సో, అందులో ఉన్న పర్టిక్యులర్ పర్సన్స్ ఎవరు? రాజకీయ, రైల్వే హోంశాఖ ఇక్కడి నుంచి క్వెషన్స్ వస్తాయి. అలాగే ఒక ఫర్మానా జారీ చేశాడనమాట 1949 ఫిబ్రవరి 6థ్ అవేంటి అని చెప్పేసి. ఇదొక పాయింట్. అలాగే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పండిట్ సుందర్‌లాల్ కమిటీ. ఈ పండిట్ సుందర్‌లాల్ కమిటీ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది జేఎన్ చౌదరి పైన. సో, అది దానికి అధ్యక్షుడెవరు? సభ్యులెవరు? కార్యదర్శి ఎవరు? సో, దాంట్లో ఏముంది? ఏం నివేదిక అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఎంకో వెల్లడి పౌర ప్రభుత్వము. సో, అందులో ఉన్న పర్టిక్యులర్ పర్సన్స్ సో, ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ గోర్వాలా కమిటీ నియమిస్తారు. అది దేనికోసం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ఇదొచ్చేసి జేఎన్ చౌదరి వెల్లోడి పాలన. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ రాజ్యంలో ఫస్ట్ టైమ్ ఎన్నికలు జరుగుతాయన్నమాట. పూరుగుల రామకృష్ణరావు సీఎం అవుతారు.
సో ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని విన్ అయ్యారు, ఇది ఇచ్చాను. అలాగే ఎవరెవరు ఏ ఏ శాఖకు పనిచేశారు, మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఎన్నికలు కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పీకర్ ఎవరు, మొదటి డిప్యూటీ స్పీకర్, ఇవన్నీ వస్తాయి. ఇక బూరుగుల రామకృష్ణ ప్రభుత్వం పైన ఒక అవిశ్వాస తీర్మానం వేస్తారు ఆయన పైన. సో అది వేసింది ఎవరు. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు చేయించారు, ఎక్కడ చేశాడు, ఎప్పుడు ఇతను సీఎంగా అయ్యాడు, డేట్ ఇంపార్టెంట్ 1952 మార్చి 6కి. సో అవిశ్వాస తీర్మానం గురించి సిర్పూర్ ఏమంటారంటే సిర్పూర్ సిల్క్ పరిశ్రమల విషయంలో అని చెప్పేసి. సో ఇతను తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటివి, బూరుగుల రామకృష్ణరావు గురించి ఇక్కడ కొంచెం మెన్షన్ చేశాను అనమాట. ఇది 1952 ఎన్నికలు. నెక్స్ట్ వచ్చేసి ముల్కీ మూమెంట్. అప్పుడు ఇంతకుముందు చూసింది ముల్కీ మూమెంట్ స్టేజెస్ కదా. గైర్ ముల్కీ ఉద్యమం అనేది 1952లో వరంగల్లో స్టార్ట్ అవుతుంది. సో దానికైనా మంచిగా ఈజీగా అర్థమయ్యే విధంగా, అంటే సెంటెన్స్ వైజ్ కాకుండా ఇలా ఇచ్చానమాట. ముఖ్యమైన సంఘటన ఏంటి, ఇందులో ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి ఈ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏ ఏ డేట్లో ఏమయ్యాయి, సో డిసెంబర్ 23కి ఏమైంది, జూన్కి ఏమైంది, జూన్ 28కి ఏమైంది, జూలై 26కి ఏమైంది. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, అది ఎక్కడ జరిగింది ఇలా ఇచ్చానమాట. సిటీ కాలేజ్ సంఘటన జరుగుతుంది కదా, ఆ డేట్ ఎప్పుడు, సో దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరు, సో దానికోసం వేసిన కమిటీ ఏంటి, పింగళి జగన్మోహన్ కమిటీ, ఇలా టేబుల్ వైజ్గా ఇచ్చాను. ఇది వచ్చేసి ముల్కీ మూమెంట్. నెక్స్ట్ వచ్చేసి భూదాన ఉద్యమం. తెలుసు కదా అందరికీ భూదాన ఉద్యమం. సో 2 పాదయాత్రలు జరుగుతాయి. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎవరు స్టార్ట్ చేశారు, ఫస్ట్ భూదాత ఎవరు, భూదాన యజ్ఞ సమితి అనేది ప్రారంభిస్తారు అనమాట వినోబాబే. దానికి కన్వీనర్ ఎవరు, సభ్యులు ఎవరు, సో ఇది అని చేశాను. సో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజతోత్సవ పాదయాత్ర జరుగుతుంది. ఆ టైంలో ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు స్టార్ట్ చేశారు, రాష్ట్రపతి ఎవరు అప్పుడు అనేది చెప్పేసి ఇచ్చాను. ఇది ఒక పాయింట్ అనమాట భూదాన ఉద్యమం. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వచ్చేసి, సో ఈ ఆంధ్ర ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళు ఎలా స్వాధీనపరుచుకున్నారు, ఏ ఏ టైంలో స్వాధీనపరుచుకున్నారు, ఆ తర్వాత మద్రాసులో విలీనం అవుతుంది కదా, అంటే మద్రాసు ప్రావిన్సీలో. ఆ తర్వాత ఏంటి అంటే శ్రీబాగ్ ఒడంబడి కానీ, ఎస్కే తార్ కమిషన్ అని, జేవీపీ కమిటీ అని, ఇలాంటి అన్ని, పొట్టి శ్రీరాములు దీక్ష, నెహ్రూ ప్రకటన, వాంచు కమిటీ, ఇలా అని టేబుల్ వైజ్గా ఇచ్చాను, మీకు క్లియర్గా ఇచ్చాను. అసలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వం ఏంటి, ఇది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు, ఆంధ్ర రాష్ట్రం వేరు, అది క్లియర్గా క్లాసెస్లో చెప్తాను. ఎస్ఆర్సీ కమిషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఆర్సీ కమిషన్ అధ్యక్షుడు ఎవరు, సభ్యులు ఎవరు, నివేదిక, హైదరాబాద్ రాష్ట్ర వాదనలు ఏంటి, హైదరాబాద్ రాష్ట్రం గురించి ఏ చాప్టర్లో పేర్కొంది, సో నెహ్రూ ఎప్పుడు నియమించారు ఎస్ఆర్సీని, దీని యొక్క నివేదిక ఏంటి, సో విశాలాంధ్రం వలన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని ఈ ఎస్ఆర్సీ ఎలా పేర్కొందని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయం ఏంటి అని చెప్పేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది ఆవిర్భవిస్తుంది కదా, సో దానికి పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది, అదంతా ఒక దాంట్లో ఇచ్చాను. విశాలాంధ్ర మహాసభలు జరుగుతాయి, దాని తర్వాత దేబర్ కమిటీ అవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందము. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎవరు, ఎప్పుడు, ఎవరెవరు పాల్గొన్నారు, 14 అంశాలు ఏంటి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, నెక్స్ట్ ఎప్పుడు సైన్ చేశారు, పార్లమెంట్లో ఏ నేమ్తో ఈ పెద్ద మనుషుల ఒప్పందం యొక్క అంశాలను పేర్కొన్నారు అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వం ఎవరు ఏంటి అని చెప్పేసి ఇచ్చాను ఇక్కడ క్లియర్గా. ఇది పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాంతీయ కమిటీ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఎప్పుడు ఏర్పాటు చేశారో, మొదటి చైర్మన్ ఎవరు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాంతీయ కమిటీ యొక్క అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరెవరు అనేది చెప్పేసి ఇచ్చాను. ఇది చేసిన ఇందులో ఉపసంఘాలు ఉంటాయి, అవి ఏంటి, అలాగే ఇది ఏం చేసిందని చెప్పేసి ఇక్కడ ప్రాంతీయ కమిటీ గురించి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి 1956 నుంచి 59 అంటే 69 వరకు ఏం జరిగింది, సో పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగిన అంటే అంశాలు ఉన్నాయి కదా, అవి ఫాలో అయ్యారా లేదా, ఇది. నెక్స్ట్ వచ్చేసి 1969 ఉద్యమం యొక్క ఏమంటారు రీజన్స్ ఏంటి అని క్లియర్గా ఇచ్చానమాట, రీజన్స్. అలాగే ఇక్కడ నేను చూసుకున్నట్లయితే 1969 రీజన్స్ తర్వాత 1969 మూమెంట్ ఉంటుంది. ఇవి చాలా మంత్ వైజ్గా క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది క్లియర్గా మళ్ళీ ఇంకా వేరే హ్యాండ్ రైటింగ్తో రాయిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇది ఉంది, ఒక 2-3 డేస్లో అది అప్లోడ్ చేస్తాను. ఇక్కడ జనవరి మంత్లో ఏమైంది, నెక్స్ట్ మార్చ్ అంటే జనవరి ఫిబ్రవరిలో ఏమైంది, మార్చ్లో ఏమైంది, నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్లో ఏం జరిగింది, నెక్స్ట్ వచ్చేసి మేలో ఏం జరిగింది, ఇలా క్లియర్గా ఉంది నోట్స్.
1969 ఉద్యమం మొత్తం ఉంది, ఎక్కడ ఎండ్ అయింది, ఏమైంది, అన్ని స్టార్ మార్క్స్ పెట్టాను ఇంపార్టెన్స్ అయినవి కూడా. ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకత ఏంటి, తేదీ ఏంటి. సో ఇది రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష, కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్, రెడ్డి అష్టమి సదస్సు ఎప్పుడు జరిగిందని చెప్పేసి ఒక టేబుల్లో ఇచ్చాను. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అని చెప్పేసి, అలాగే ఫస్ట్ జరిగిన సంఘటనలు ఈ 1969 ఉద్యమంలో మొదటి సదస్సు ఎక్కడ జరిగింది, తొలిసారి క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇచ్చింది ఎవరు. సో ఇలా అన్నీ ఇది 1969 మూమెంట్ మొత్తం. ఇక ఆఫ్టర్ 1969 వచ్చేసి జయాంధ్ర ఉద్యమం ఇవన్నీ ఉంటాయి కదా. సో 1969 ఉద్యమం తర్వాత కొన్ని ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ ప్రజాసమితి అనేది కాంగ్రెస్లో విన్నం కావడం ఇవన్నీ జరుగుతుంది కదా. సో కాంగ్రెస్కి ప్రజాసమితికి అంటే మధ్య ఫస్ట్ ఎన్నికలు అవుతాయి, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం అవుతుంది. సో ఇవన్నీ ఉంటుంది అనమాట. సో ఈ ఆంధ్ర ఉద్యమంలో మూలికి నిబంధనల యొక్క సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది, అదేంటి. సో పంచసూత్ర పథకం, ఆంధ్ర ఉద్యమం ప్రారంభం ఎక్కడైంది, ఎవరు దాంట్లో పాల్గొన్నారు. సో 6 సూత్రాల పథకం అనేది వస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులలో ముఖ్యమైన అంశాలు, జయభారతి రెడ్డి కమిషను, సుందరేషన్ కమిషను, జీవో 6 ఇవన్నీ కమిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ నక్సలైట్ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏంటి, ఏ ఏరియాలో ఏంటి, ఇక్కడ క్లియర్గా నా క్లాసెస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో చూడండి, ప్లేలిస్ట్లో ఇవన్నీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇదంతా నక్సలైట్ ఉద్యమం గురించి అనమాట. ఇదంతా నక్సలైట్ ఉద్యమం గురించి ఇదంతా ఉందన్నమాట. అలాగే ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే, జస్ట్ వెయిట్, ఇక్కడ ఉందేమో చూస్తాను. 1969 ఉద్యమం తర్వాత, ఈ నక్సలైట్ ఉద్యమం తర్వాత తెలంగాణ అంటే 1991 నుంచి 2014 వరకు ఉంటుందన్నమాట. అది లాస్ట్ పార్ట్ కూడా ఉంది. ఇదంతా ఇప్పుడు ఆఫర్ ఉంది, మీరు తీసుకోవాలనుకుంటే చేస్తున్నాను, ఎందుకంటే అందరు అడుగుతున్నారు అన్నీ ఉన్నాయా, కవర్ అయ్యాయా లేదా అని చెప్పేసి. ఒకసారి చూడండి, జస్ట్ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేస్తాను, ఈ 1 వీక్లో కవర్ చేసేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లే స్టోర్లో హ్యాటికట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.